కాపాడుకుందాం కాపాడుకుందాం పాలమూరు ప్రజల హక్కులను కాపాడుకుందాం పాలమూరు ప్రజల హక్కులను కాపాడుకుందాం. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం! కేసీఆర్ గారి నాయకత్వం! కేటీఆర్ గారి నాయకత్వం! కాపాడుకుందాం పాలమూరు రైతాంగాన్ని, కాపాడుకుందాం పాలమూరు రైతాంగాన్ని. తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా. జరగండి అన్న, వాళ్ళు చూడండి సార్, వాళ్ళు అటే వెళ్ళిపోతా సార్. ఇది తాగునీటి తీసుకుపోయి 2 టీఎంసీల నీళ్ళు తీసుకుంటాం. ఇది 2 టీఎంసీ రిజర్వేర్ నుంచి మళ్ళీ అవుతుంది. మొత్తం ఇసుక పెద్దగా అయిపోయింది. దాని వల్ల ఏమైతుందంటే నీళ్ళు ఎప్పుడు స్టోరేజ్ ఉంటాయి. అంటే కావాలని సిల్ట్ తీస్తలేరు, కావాలని సిల్ట్ తీయకుండా నీళ్ళు ఇట్లా తీసుకొని పోతారు. మనకి పాలమూరు రైతాంగాన్ని కాపాడుకుందాం, పాలమూరు రైతాంగాన్ని. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా. బయట పెట్టాలి చీకటి ఒప్పందాన్ని, బయట పెట్టాలి, బయట పెట్టాలి, బయట పెట్టాలి చీకటి ఒప్పందాన్ని, బయట పెట్టాలి చీకటి ఒప్పందాన్ని, బయట పెట్టాలి చీకటి ఒప్పందాన్ని. ఇప్పుడు ఇగో చిక్కలపల్లి దగ్గర కూడా తీస్తున్నారు, చిక్కలపల్లి దగ్గర కూడా తీస్తున్నారు, అక్కడ కూడా స్టార్ట్ చేసింది. దీనిపైన చిక్కలపల్లి, అది దాటి బయటకు వచ్చినాక ఇవి మనకేముండదు, మనకేముండదు. ఇంకోటి ఇప్పుడు ఏడా చిక్కల మంచి దగ్గర అంటే మంత్రాలయం అక్కడ నిర్మించడం వల్ల మనకు అసలు నీళ్ళే రావు. అట్లాంటప్పుడు అతను మొన్న చెప్పింది కదా, మల్లమ్మకుంట రిజర్వాయర్ కి శాంక్షన్ చేస్తున్నామని చెప్పి. అయితే అప్పటికే సార్ పర్యలోనే 9 ఎక్లు ఇచ్చిండ్రు, ఏది రిజర్వాయర్. సో ఇప్పుడు మళ్ళా దాన్ని మనం పెట్టడానికి మాత్రమే అది 9 నీళ్ళు లేకపోతే రిజర్వాయర్ ఏం చేస్తాం సార్? నీళ్ళు రావాలంటే సిల్ట్ పోవాలి కదా. అదేమో ఆంధ్ర, కర్ణాటక, అది కర్ణాటక, ఇవి మన తెలంగాణ, మన కానీ ఇదంతా సిల్ట్ అంతా మొత్తం ఆడ నీళ్లు ఉన్నాయి. చెప్పిన ఇది తుంగభద్ర నది, ఇది లెఫ్ట్ కెనాల్ మనకు వస్తాయి, ఆ రైట్ కెనాల్ అక్కడ లాస్ట్ అక్కడ మనకు వస్తుంది. మనకు 143 కిలోమీటర్ కాలువ, కాలువ 100.5 కిలోమీటర్స్ తెలంగాణలో ఉంది కాలువ, అంతే కదా. ನಾನು ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಕೇಳ್ರಿ, ನಿಮ್ಗೆ ಹ್ಯಾಂಗ್ ಕೊಡ್ತೀರಿ? ಗುರುತಿಲ್ಲ, ನಮಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ ನೀವು, ತಾಲೂಕು ಆಡಳಿತದಿಂದ ಬಂದಿದೀವಿ, ನಮ್ಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ, ನೀವು ಪ್ರೊಸೀಜರ್ ಇದೆ ಕೇಳಿ, ನಾವ್ ಹೇಳೋದು ಧರ್ಮ ಇದೆ ಹೇಳ್ತೀವಿ. ಅದ್ ಬಿಟ್ಟು ನೀವು ಅಲ್ಲೇ ಸರ್ಕಾರ ಕೇಳಂತಂದ್ರೆ ಹೆಂಗಾಗತ್ತೆ? ನಮ್ಮನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ, ನೀವು ಸರ್ಕಾರ ಇನ್ಫಾರ್ಮ್ ಟು ಸರ್ಕಾರ. Honorable DC that all Telangana people have come here, and it was learned that a separate project has been is going on. So without the permission of Krishna River Management Board and as well as Tungabhadra Board. So this is patent illegal. If any permission has to be taken, both the states have to be, they have to consent for whether it is drinking water
or irrigation water. Okay. Both the states have to consent. That is why they have come there. Okay, sir. అటువైపు పోవాలి, అటువైపు మనం ఆత్మ అటువైపు అటు పంపించేది ఇది పడాలి. కర్ణాటకలో కట్టే అక్రమ ప్రాజెక్టులను, కర్ణాటకలో కట్టే అక్రమ ప్రాజెక్టులను, కర్ణాటకలో కట్టే అక్రమ ప్రాజెక్టులను, పాలమూరు రైతుల పోరాటం కాపాడాలి ఆర్టీఎస్ ను, కాపాడాలి. ఖబర్దార్ తెలంగాణ రైతాంగ వ్యతిరేకులారా. We want justice. We want justice. We want justice. We want justice. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఖబర్దార్ తెలంగాణ రైతాంగ వ్యతిరేకులారా. ఖబర్దార్ పాలమూరు ప్రజల ద్రోహులారా. సిగ్గు సిగ్గు కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు, సిగ్గు 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 డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి చంద్రబాబులకు మక్కు, సిగ్గు సిగ్గు రేవంత్ రెడ్డి చంద్రబాబు డీకే శివకుమార్లకు మక్కు. అడ్డుకుంటాం కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను, అడ్డుకుంటాం కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను, అడ్డుకుంటాం కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా. అక్రమ ప్రాజెక్టులు వెంటనే, ఆర్టీఎస్ పై అక్రమ ప్రాజెక్టులు వెంటనే, ఆర్టీఎస్ పై అక్రమ ప్రాజెక్టులను వెంటనే. దాని మీద కట్టలేదు, ఒక ఇటుక కూడా కర్ణాటక కట్టలేదు. టోటల్ గా ప్రాజెక్ట్ కట్టింది ప్రతి పైసా 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 తెలంగాణ డబ్బులతో కట్టింది. అలొకేషన్ దాదాపు మాకు 16 టీఎంసీలో అలొకేషన్ వాటర్ ఉంది. ఓ ప్రాజెక్ట్స్ నుంచి 6.5 रिवर्स है 9.6. अब ये ऐसा लिफ्ट बगैर परमिशन का आप कर लिए तो कैसा दोनों स्टेट अच्छा रहना ना, मिल के रहना ना, ये लड़ाई झगड़े होता ना. There is no permissions, no KRMB permission, no CWC permission, without any permission. This project belongs to totally the Telangana project. After merging India, this place goes to Karnataka. Without permission, how will you start? Tell me what is this? आपके अरे ఏం పర్మిషన్ లేకుండా ఏం లేకుండా పర్మిషన్ ಏನಾಗ್ತಿದೆ, ಇದು ಕುಡಿಯೋ ನೀರಿನ ಪ್ರಾಜೆಕ್ಟ್. ಕುಡಿಯೋ ನೀರಿಗೆ 14 ಗ್ರಾಮಗಳಿಗೆ ಕುಡಿಯೋ ನೀರಿನ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಆಗಿರೋದ್ರಿಂದ ಇದರದ್ದು ಅದ್ರ ನಿಮ್ ಪರ್ಮಿಷನ್ ಆಗ್ಲಿ ಅದನ್ನ ನಿಮ್ಗೆ ಏನ್ ಕೇಳಿದ್ರಿ ಪರ್ಮಿಷನ್, ಅದೇ 1 minute ನಾನು ಮಾತಾಡಿದ್ಮೇಲೆ ಮಾತಾಡಿ. ಪರ್ಮಿಷನ್ ಬಗ್ಗೆ ಅಥವಾ ಸರ್ಕಾರದ ಅನುಮತಿ ಬಗ್ಗೆ ಏನಾದ್ರು ರಿಕಾರ್ಡ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಬೇಕಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಅಫಿಷಿಯಲಿ ತಮ್ಗೆ ಯಾರು ಬರ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ಶೇರ್ ಮಾಡ್ತೀವಿ. ಏನೇನು ತಗೊಂಡಿದ್ದೀವಿ ನಾವು ಕ್ರಮ ಮಾಡ್ಬೇಕಾಗಿತ್ತಂದ್ರೆ ಸಂಪೂರ್ಣ ದಾಖಲಾತಿಗಳನ್ನ ತಮ್ಗೆ ಕೊಡ್ತೀವಿ. ನೆಕ್ಸ್ಟ್ ಏನಾದ್ರು ಅಂತಂದ್ರೆ ತಮಗೆ ಮಾಹಿತಿ ಅಂತ. This is everyone knows this is the irrigation project. You are already completed to TMC reservoir, already 60% completed. ಅಲ್ಲ ಪರ್ಮಿಷನ್ ಇದೆಯಲ್ಲ ಅಂತ ವಿತೌಟ್ ಪರ್ಮಿಷನ್ ಕೇಳ್ತೀವಿ, ಅದನ್ನ ನಿಮ್ಗೆ ಮಾಹಿತಿ ತಲುಪಿಸ್ತೀವಿ. ಅದೇ ಯಾವ್ದು ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲ ಅಂತ ನೀವ್ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ, ಯಾವ ಆಧಾರದ ಮೇಲೆ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾವು ಪರ್ಮಿಷನ್ ತಗೊಂಡೇ ಮಾಡ್ತಿರೋದು, ಅದ್ರ ತಮಗೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಸಮೇತ ಕೊಡ್ತೀವಿ ನಾವು. ಅದನ್ನೇ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಸಮೇತ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ಲ. You inform to Karnataka government. One board is there, Tungabhadra Dam Board. We are also shareholders. Without any
prior permission, without any knowledge of Telangana. This is absolutely wrong. What you are doing, it is absolutely wrong. You inform to Karnataka government. Otherwise, every issue Karnataka, Telangana, we want to close relationship between two states. We want to good relation. Telangana, Andhra, Karnataka. But your people doing like that very wrong. ಮಾಹಿತಿನ ತಮಗೆ ತಲುಪಿಸ್ತೀವಿ. ಮೇಡಮ್ ಅವ್ರ DC ಮೇಡಮ್ ಅವ್ರ ಜೊತೆ ಮಾತಾಡಿ ನಾವು ಸರ್ಕಾರದ ಮಾಹಿತಿಯನ್ನ ಸರ್ಕಾರಕ್ಕೆ ಕೂಡ ತಲುಪಿಸ್ತೀವಿ ಏನಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿ. 20 పల్లెలు ఉండవు సార్ ఇక్కడ తాగనీకి కోసం ఆ డేస్ పోతుంది. తాగడానికి అని పేరుకు తాగడానికి అంత 2 TMC రిజర్వాయర్ అవసరమా? తాగడానికి నీళ్ళు ಇಲ್ಲ 60 ದಿನಗಳಿಗೋಸ್ಕರ ಇದಾಗಿರೋದು. 20-30 పల్లెలు ఉన్నాయి. ఉన్నాయి కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే